నమస్కారం. హాసినికిరన్స్ హోమ్ అండ్ కిచెన్ దసరా ప్రసాదం సిరీస్కి స్వాగతం. ఈ సిరీస్లో నెక్స్ట్ డిష్ కొబ్బరి అన్నం. అమ్మవారి ప్రసాదాలు అన్నిటిలో చాలా సాత్వికంగా కమ్మగా ఉంటుంది ఈ ప్రసాదం. ఇది ఒక 1 pot డిష్ కూడా. దీని తయారీ విధానం చాలా ఈజీ. ఇందులో మనం యూజ్ చేసే కొబ్బరి పాలు మార్కెట్లో టిన్స్లో కూడా దొరుకుతున్నాయి, కానీ ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేశాను. మీరు ఏది యూజ్ చేసినా టేస్ట్ బాగుంటుంది. మరి ప్రొసీజర్ చూసేద్దామా? ముందుగా 1 కప్ కొబ్బరి కూరు తురుముని తీసుకోండి. నా దగ్గర ఈ జ్యూసర్ ఉంది కనుక నేను ఇందులో ఇలా యాడ్ చేసి వాటర్ పోసి థిక్గా కొబ్బరి పాలు తీసుకున్నాను. సో స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేదు. లేదా మీరు మిక్సీ జార్లో కొబ్బరి కూరు నీళ్లు పోసి బాగా గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసుకోవచ్చు. ఒక పల్చగా ఉన్న క్లాత్లో వేస్తే పాలు నీట్గా స్ట్రెయిన్ అవుతాయి. ఇప్పుడు ఇలా చిన్న ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ ఇంకా నెయ్యిని హీట్ చేసి అందులో ఆవాలు చిటపట్లాడిన తర్వాత మినపప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు, అండ్ చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, పుదీనా వేసి మిక్స్ చేసుకోవాలి. పుదీనా ఆకు వేయడం ఆప్షనల్, మీరు ఒమిట్ చేసేయచ్చు. నెక్స్ట్ ముందుగా నానబెట్టిన రైస్ 30 minutes వరకు రైస్ నానబెట్టుకోవచ్చు. మీరు యూజ్ చేసే ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. సోనా మసూరి, బాస్మతి రైస్ ఏదైనా ఓకే. రైస్ యాడ్ చేసినప్పుడు రైస్తో పాటు 1/4 కప్ వాటర్ కూడా యాడ్ చేయాలి. 1:2 రేషియోలో తీసుకుంటున్నాం. 1/2 కప్ రైస్కి 1/4 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాం అండ్ 3/4 కప్ కొబ్బరి పాలు యాడ్ చేస్తున్నాం. సో ఆల్రెడీ రెడీ పెట్టుకున్న కొబ్బరి పాలను కూడా యాడ్ చేసి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేసి కొంచెం కొరియాండర్ లీవ్స్ కూడా వేసుకొని ప్రెషర్ కుక్ చేసుకోవాలి. 2 to 3 విజిల్స్ ఇవ్వండి. ఈలోపు మనం నెయ్యి హీట్ చేసి జీడిపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఉంచండి. ప్రెషర్ రిలీజ్ అయ్యాక చూస్తే కొబ్బరన్నం ఇలా ఉంటుంది. ఎక్కువగా మిక్స్ చేయొద్దు. కొబ్బరి తురుముని గ్రైండ్ చేసి గ్రీన్ చిల్లీస్తో, కొరియాండర్ లీవ్స్తో అండ్ కొంచెం జీలకర్రతో ఆ పేస్ట్ని కూడా తాలింపులో వేసి ఫ్రై చేసి ఆల్రెడీ ముందే కుక్ చేసిన రైస్ వేసి కూడా కొబ్బరన్నం తయారు చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్లో కొబ్బరి పాలు అవసరం లేదు. చివరిగా జీడిపప్పుని యాడ్ చేయొచ్చు. తాలింపులో కోకోనట్, కొరియాండర్ అండ్ గ్రీన్ చిల్లీస్ పేస్ట్ ఎట్లా చేసుకోవాలో మా రైస్ వెర్మిసెల్లి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మీ కన్వీనియన్స్కి సూట్ అయ్యేలా ఈ డిష్ని తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టండి. త్వరగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇంకో ప్రసాదం రెసిపీతో మీ ముందుకి మళ్ళీ వస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.